కొనసాగుతున్న బంద్, ఆర్టీసీ బస్సును తగులబెట్టిన ఆందోళనకారులు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి సజీవ దహనం, 20 మందికి గాయాలు. సిబిఐ జేడీగా బాధ్యతలు స్వీకరించిన అరుణాచలం, అక్రమాలను సహించనంటూ హెచ్చరిక. తిరుమలలో అక్రమంగా తలనీలాల తరలింపు, వ్యాపారుల గుట్టురట్టు చేసిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలుచోట్ల బస్సుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. మరో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సులు, రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో బంద్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్లో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట బస్ డిపో దగ్గర బస్సులను అడ్డుకున్నారు. బస్సులను బయటకు వెళ్లకుండా గేటు దగ్గర బైఠాయించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు హరీష్ రావును అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో 20 మంది గాయపడ్డారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు సాక్షులు. హాస్పిటల్ తీసుకున్నాను. ఇటు చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని నంగిలి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక మహిళతో సహా 3 సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ గరుడ బస్సు, కార్లు రవాణా చేస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు లారీకి కూడా అంటుకున్నాయి. లారీ డ్రైవర్తో పాటు తిరుపతికి చెందిన శ్రీనివాసులు, పద్మప్రియ సజీవ దహనమయ్యారు. కొందరు బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్ర జేడీగా డిప్యూటేషన్ పూర్తి చేసుకుని ముంబై వెళ్లిపోయిన లక్ష్మీనారాయణ స్థానంలో తమిళనాడు జేడీగా ఉన్న అరుణాచలం అదనపు బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఈ నెల 17వ తేదీన ఛార్జ్ తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ కేసుల తీవ్రత దృష్ట్యా 2 రోజుల ముందే బాధ్యతలు స్వీకరించారు అరుణాచలం. తిరుమలలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కోట్ల విలువైన తలనీలాలను అక్రమంగా తరలించేస్తున్నారు. దాదాపు 5 కోట్ల విలువైన తలనీలాలకు సేల్స్ ట్యాక్స్లు కట్టకుండా సైడ్ ట్రాక్లో సైలెంట్గా పని కానిచేస్తున్న ఓ ట్రేడర్స్ గుట్టురట్టు చేశారు అధికారులు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకొని సీజ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే తలనీలాలకు సేల్స్ ట్యాక్స్ ఎగ్గొట్టి దొడ్డిదారిలో ఎగరేసుకుపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొంతకాలంగా టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ నుంచి తలనీలాలను అక్రమంగా తరలిస్తున్నారు. అంతేకాకుండా సేల్స్ ట్యాక్సులు కట్టకుండా అధికారుల కన్నుకప్పి జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు. దీనిపై స్పెషల్ నిఘా పెట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎట్టకేలకు తమిళనాడుకు చెందిన రేణుకా ట్రేడర్స్ అక్రమ రవాణా బండారం బయటపెట్టింది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ నుంచి తలనీలాలు అక్రమంగా తరలిస్తున్న 4 ఇన్నోవా వాహనాలు, ఓ లారీని తిరుపతిలో పట్టుకున్నారు అధికారులు. సేల్స్ ట్యాక్స్ చెల్లించకుండా అక్రమంగా తిరుపతి నుంచి చెన్నైకి తలనీలాలు తరలిస్తున్నారు. దాదాపు 5 కోట్ల విలువైన తలనీలాలకు పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. వాహనాలను సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మీ లారీ బయటకు వచ్చింది, సేల్ ట్యాక్స్ వాళ్ళు ఆపారు. ఆపేతోటి కాగితాలు పుచ్చుకొని సీటు దగ్గరికి వెళ్ళాం. ఎదురు నుంచి ఉన్నారు సీటు గారు, అటువైపు మన డివైడర్కి అవతల మార్కెటింగ్ ఆఫీసర్ వెళ్ళేసరికి ఆయన చెక్ చేసి సంతకం పెట్టి వేబిల్ ఇచ్చారు. ఈ లోపు ట్రాఫిక్ అడ్డుకుందని లారీ డ్రైవర్ పక్కకి పాస్ చేశాడు లారీని. ఈ లోపు తీసుకొచ్చారు. మేమేం చేస్తామండి? అసలు లారీ ఏమైపోయిందని చెప్పి 3 గంటలు అల్లాడిపోయాం మేము, తెలుసండి. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ అక్రమ రవాణా కొందరు అధికారుల అండదండలతోనే సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి అక్రమ రవాణాలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని సూచిస్తున్నారు భక్తులు. ఒక వ్యక్తి దేశ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. 2 దశాబ్దాలకు పైగా ఓ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నాయకుడి పేరుకి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో అదే పేరు పొలిటీషియన్స్ లో అంత అలజడి సృష్టిస్తోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ గద్దెపై కన్నేసిన ఆ వ్యక్తి యావత్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాడు. నమో నమో. ఇదేదో దేవుడి స్తుతి కాదు, నరేంద్ర మోడీకి సంక్షిప్త రూపం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నారు అనడమే ఓ సంచలనం. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా 3వ ఎన్నికై ఎదురులేని నేతగా ఎదిగిన మోడీ హస్తినపై కన్నేశారు. నిజానికి ఆయన కన్నేశారు అనడం కంటే అలాంటి పరిస్థితులు మోడీకి కలిసి వచ్చాయి. సర్వేల పుణ్యమా అని ప్రజాభిప్రాయానికి కొలమానాలొచ్చాయి. భావి ప్రధానిగా ఎవరు కావాలి అంటే అత్యధిక శాతం మోడీనే కోరుతున్నట్టు అనేక సర్వే నివేదికలు చెప్తున్నాయి. ఈ పరిస్థితులే ఆయన్ను కేంద్ర రాజకీయాల వైపు నెట్టాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని తెరపైకి తీసుకురాక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఇటీవల గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రచార కమిటీ సారథ్య బాధ్యతల్ని మోడీ భుజాన పెట్టారు. ఈ నిర్ణయం సొంత పార్టీలో తీవ్ర విభేదాలకు దారితీసింది. మోడీ ఢిల్లీలో అడుగుపెడితే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నేతలకు కూడా అడ్రస్ ఉండదని భయమే దీనికి కారణం. మనసులోని భయాన్ని కప్పిపుచ్చుతూ పైకి మాత్రం మోడీని అతివాదిగా చిత్రీకరిస్తూ మైనార్టీ ఓట్లను కోల్పోతామంటున్నారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ రాజీ డ్రామాలే ఇందుకు నిదర్శనం. సొంత పార్టీ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించాలా వద్దా అనే డైలమాలో పడ్డాయి. అంగీకరిస్తే లాభమా నష్టమా అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రధాన భాగస్వామి జేడీయూ ఈ అంశంపై తీవ్ర చర్చలు మేధోమథనం చేస్తూ బీజేపీతో ఉన్న సంబంధాల్ని దెబ్బతీసుకుంటోంది. మోడీ నాయకత్వానికి మద్దతిస్తే బలమైన మైనార్టీ ఓటు బ్యాంకును కోల్పోతామనే ఆందోళన ఓవైపు, మోడీ నీడన మరెవరూ ఎదగలేరనే భయం మరోవైపు.
ఇలా మిత్రపక్షాలకు సైతం మోడీ హడలెత్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏలో ఉండాలా లేక మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలా అనేది తేల్చుకోలేని తికమక పరిస్థితుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలున్నాయి. ఇక బీజేపీ ఆ పార్టీ మిత్రపక్షాల మాట అటుంచితే కాంగ్రెస్ ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలు సైతం మోడీ ఎదుగుదలను చూసి వణికిపోతున్నాయి. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ను ఎంతగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నా అది నమో నామజపం ముందు కొట్టుకుపోతోంది. అవినీతి అక్రమాల కుంభకోణాలు ఎన్నికల సమయంలో వికిరిస్తున్న తరుణంలో ప్రత్యర్థి బలం పుంజుకోవడం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. దీంతో మోడీపై బురద చల్లడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీలో చోటు చేసుకున్న తాజా పరిణామాల్ని ఎత్తిచూపుతూ ఎద్దేవా చేస్తున్నారు. సొంత పార్టీలోనే మద్దతు సాధించలేని నేతకు ఢిల్లీ పీఠం ఎలా దక్కుతుందని విమర్శిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ చీలిక ద్వారా లబ్ధి పొందాలనే వ్యూహాలు కూడా కాంగ్రెస్ రచిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రాంతీయ పార్టీలతో ఏర్పడి మూడో కూటమి ఓట్లు చీలిస్తే తమకెంతో ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గారడీ లెక్కలు వేస్తోంది. ఏదేమైనా ఒక్క పేరు, ఒకే ఒక్క నామం ఇంత సంచలనానికి కలకలానికి కారణమైంది. ఆ వ్యక్తి నిజంగానే శక్తిగా ఎదుగుతాడా లేక పేపర్ టైగర్ గానే మిగిలిపోతాడా అనేది తేలడానికి ఇంకా ఏడాది సమయం ఉంది. దుర్గగుడి లడ్డూల స్కామ్లో 2 దేవాలయ ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు ఈవో. దేవాలయ ఉద్యోగులతో పాటు ఆంధ్ర బ్యాంక్ సిబ్బందిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటున్నారు భక్తులు. బ్యాంక్ సిబ్బందిపై కేసు నమోదు చేయించి కాజేసిన సొమ్మును రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. బెతపడ కనకదుర్గమ్మ ఆలయం అవినీతి పరులకు అక్రమార్కులకు అడ్డాగా మారింది. నిత్యం ఏదో ఒక వివాదంతో దుర్గమ్మ ఆలయం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం ఎన్నో వివాదాలకు తావిస్తోంది. లడ్డూల తయారీలో ఎప్పుడూ సరుకులను దొంగతనం చేస్తూ ఉద్యోగులు దొరికిపోవటం, సస్పెండ్ కావటం అలవాటైపోయింది. లడ్డూ ప్రసాదం అమ్మిన తర్వాత వచ్చిన మొత్తం సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసే బాధ్యతను ఆంధ్ర బ్యాంక్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారు దేవాదాయ అధికారులు. అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఆంధ్ర బ్యాంక్ అధికారులు ఈ మొత్తం డబ్బులతో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. దాదాపు 3 ఏళ్లుగా 29 లక్షల అవినీతి జరిగిందని అధికారులు చెబుతున్నా అది 50 లక్షల పైనే ఉంటుందని సమాచారం. ఈ సంఘటనపై విచారణ జరిపిన ఈవో 2 దేవాదాయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆఫీస్ స్టాఫ్ని సూపరింటెండెంట్ గారు, ఒక ఏఓ గారు, వాళ్ళిద్దరిని వాళ్ళ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ వల్ల కూడా కొంత ఉంది కాబట్టి వారిని సస్పెండ్ చేయడం జరిగింది విచారణ చేసి. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీకు మేము అమౌంట్ సెటిల్ చేస్తామని ఇచ్చారు. ఒకవేళ అది జరగని పక్షంలో తదుపరి చర్య మా ఆఫీసర్స్తో మాత్రమే చేసుకుంటాం. దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేయటాన్ని స్వాగతిస్తున్న బ్యాంకు అధికారులపైన పోలీస్ కేసు నమోదు చేసి డబ్బులు వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఏఈఓ గారిని, అదేవిధంగా సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయడం అనేది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇదే విషయంలో మరి 30 లక్షల రూపాయలని మిస్లీడ్ చేసినటువంటి బ్యాంక్ అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఎవరైతే ఈ 30 లక్షల రూపాయలను బ్యాంకులో జమ అయ్యకుండా మరి బయట వడ్డీలకు తిప్పుతూ మరి దాన్ని వేరే మార్గంలో ఆ డబ్బులను ఉపయోగించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆలయం సొమ్ము దొంగల పాలవుతుంటే అరికట్టాల్సిన అధికారులే ఆ దొంగలకు వత్తాసు పలకటం బాధాకరమంటున్నారు భక్తులు.